తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూస్తే మహబూబాబాద్ జిల్లాలో పలు మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే వర్షాలు లేక ఎండిపోయే దశలో ఉన్న పంటలకు ఈ వాన ఊపిరిపోసినట్లయిందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో రైతులు సాగు పనులకు వేగవంతం చేశారు. జీవో 49 రద్దు కోసం మంచిర్యాల జిల్లాలో సంపూర్ణ బంద్కు ఆదివాసీలు మద్దతు తెలిపారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్లో ఆదివాసీలు, తుడుం దెబ్బ నాయకులు జీవో 49 రద్దు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. బంద్ కారణంగా మండలాల్లో పలు షాపులు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. నిజామాబాద్ జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దని అప్రమత్తం చేశారు. ఎవరైనా అవినీతి అక్రమాలకు పాల్పడితే వెంటనే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే భూపతి రెడ్డి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీగా వర్షాలు కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధి కోసం మరిన్ని చర్యలు చేపట్టారు. 2 కోట్లతో 50 ఎకరాల్లో ప్లాంటేషన్, మరో 50 ఎకరాల్లో చిల్డ్రన్స్ పార్క్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు రేంజ్ ఆఫీసర్ డోలి శంకర్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఏర్పాటు పూర్తి చేసి మంత్రి సీతక్కతో ప్రారంభిస్తామని తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ పెంపుతో పాటు కొత్త లబ్ధిదారులకు కూడా అందజేయాలని మహబూబాబాద్ జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరాహార దీక్ష చేపట్టారు. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అమలును లబ్ధిదారులకు వెంటనే అందించాలన్నారు. లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని వేల్పూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సందర్శించారు. స్కూల్లో విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి వివరాలను ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు రోల్ మోడల్గా నిలవాలని తెలిపారు. ప్రభుత్వం ఎస్సీ గురుకుల పాఠశాల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.